Hi everyone, welcome to our channel Nivas Info. Today topic is 9th class maths chapter 4 lines and angles. ఇందులో exercise 4 ఈ చాప్టర్ కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను కంపల్సరీ లింక్స్ అనేది ఇస్తాను. Question number 1. In the given triangles, find out x, y and z. మనకి ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అందులో మనకు ఎక్స్, వై అండ్ జెడ్. సో వాటి వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పిక్చర్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఈ ట్రయాంగిల్లో మనకి ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ ఇక్కడ ఉంది. సో దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ట్రయాంగిల్స్లో చూస్తే మనకి ఏ ఎన్ని డిగ్రీస్ ఉంది, బి ఎన్ని డిగ్రీస్ ఉంది అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయండి. ఏ వాల్యూ ఇక్కడ 50 డిగ్రీస్, బి దగ్గర 60 డిగ్రీస్. సో సికి సంబంధించి మనకి ఎలాంటి వాల్యూ ఇవ్వలేదు, బట్ మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ అనేది ఏంటి, ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్లో మనకి 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి, వాటి సమ్ ఎంత 180 డిగ్రీస్. సో మనకి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ వాల్యూ, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. మనకి ఎక్స్టీరియర్ యాంగిల్కి కూడా మనకి ఒక ప్రాపర్టీ ఉంది, అది ఏంటి అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. మనకి ఇక్కడ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏవైతే అంటే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఎక్కడైతే ఉందో, ఓకే, ఏదైతే పాయింట్ వద్ద ఉంది, ఇక్కడ సి పాయింట్ దగ్గర ఎక్స్టీరియర్ యాంగిల్ ఉంది. ఇది సి కాకుండా మిగతా ఏబి ఏవైతే ఉన్నాయో ఇవి ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. ఈ రెండింటిని సమ్ చేస్తే ఇక్కడ ఈ సి దగ్గర ఉన్న ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క వాల్యూ ఎంతనో మనకి వస్తుందన్నమాట. సో అంటే ఇక్కడ 2 యాంగిల్స్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు దిస్ 2 ఇంటీరియర్ యాంగిల్స్, ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో మనకి ఇక్కడ ట్రయాంగిల్ 1. సో దానికి సంబంధించి మనము దీన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇక్కడ ఏసిడి, ఓకే, ఇదేంటి ఏసిడి, ఇది ఫైండ్ అవుట్ చేయడం కోసము మనము వాల్యూ ఎలా రాసుకుంటామంటే యాంగిల్ ఏసిడి ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ బిఎస్సి. ఇక్కడ ఏసిబి కాదు, ఇది ఏసిడి, రైట్. ఇక్కడ ఏసీడీ అంటే ఏమవుతుందంటే మళ్ళీ మనకు ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయకుండానే డైరెక్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి కూడా దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో 180 నుంచి ఈ 2 యాంగిల్స్ని మైనస్ చేస్తే మనకి సి వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈ రెండు కలిసి కూడా 180 డిగ్రీస్ ఉంటాయి, ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ ఇంటీరియర్ యాంగిల్. ఓకే, ఇక్కడ లీనియర్ పేర్ అంటాం దీన్ని. ఇక్కడ కూడా 180లోంచి మనకి ఇక్కడ సి వాల్యూ ఎంత మనం ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మైనస్ చేస్తే మనకి ఇక్కడ ఈ వాల్యూ కూడా వస్తుంది. సో ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ ఏసిడి ఈక్వల్ టు యాంగిల్ బిఏసి ప్లస్ ఏబిసి. సో ఈ 2 యాంగిల్స్ని అడిషన్ చేస్తే మనకి ఈక్వల్ టు దిస్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో దాన్ని మనము ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్ అంటాం. సో మనకి ఇక్కడ ఏసిడి దగ్గర ఎక్స్ ఉంది, వాల్యూస్ తీసుకున్నాం ఎక్స్. మనకి ఇక్కడ ఏబిసి దగ్గర 60 ఉంది, ఇక్కడ బిఏసి దగ్గర 50 ఉంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ ప్లస్ 50 డిగ్రీస్. 60 ప్లస్ 50 110 డిగ్రీస్. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 110 డిగ్రీస్. ఇక్కడ మనకి 110 డిగ్రీస్ ఉంటుంది ఇది, రైట్. నెక్స్ట్ మనము సెకండ్ ఇమేజ్కి వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకి ఈఎఫ్జి. సో మనకి ఇక్కడ ఈ వాల్యూ 60 డిగ్రీస్, జీ వాల్యూ 70 డిగ్రీస్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇంటీరియర్ యాంగిల్ ఇవ్వలేదు, మనకి జెడ్ అనేది ఎక్స్టీరియర్ వాల్యూ. సేమ్ మనం ఇంతకుముందు లాగానే ట్రయాంగిల్ టీకు సంబంధించేసి మనం ఇక్కడ ఏం రాసుకుంటామంటే హెచ్ఎఫ్జి లేదా జిఎఫ్హెచ్ ఎలాగైనా రాసుకోండి, ఓకే, రైట్. హెచ్ఎఫ్జి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఈజి ప్లస్ ఈజిఎఫ్, రైట్. మీరు ఇలా ఇక్కడ ఇలా రాసుకున్నా సరే, ఎఫ్జిఈ ఎలాగైనా రాసుకోండి మనకి. సో దాని మీనింగ్ ఏంటి అంటే దిస్ యాంగిల్స్. సో యాంగిల్ ఈ, యాంగిల్ జీ అని కూడా రాసుకోవచ్చు, రైట్, ఎలాగైనా రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం రాసుకున్నానంటే యాంగిల్ హెచ్ఎఫ్జి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ఈజి దిస్ వన్, యాంగిల్ ఎఫ్జిఈ దిస్ యాంగిల్. సో దీని వాల్యూస్ తీసుకుందాము. ఇక్కడ హెచ్ఎఫ్జి వాల్యూ ఎంత అంటే జెడ్, రైట్. ఇక్కడ జెడ్, ఎఫ్ఈజి వాల్యూ 60, నెక్స్ట్ ఎఫ్జిఈ వాల్యూ 70, రైట్. ఈ వాల్యూస్ తీసుకుందాం. సో ఇలా ఎందుకు రాసుకున్నాం అని కూడా మనకు రీజన్ చెప్పాలి. ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్, దీన్ని బేస్ చేసుకొని మనము ఈ యాంగిల్స్ అనేది రాసుకున్నాం, రైట్. ఇప్పుడు జెడ్ ఈక్వల్ టు 60 ప్లస్ 70, 60 ప్లస్ 70 130. సో జెడ్ వాల్యూ ఎంత అంటే 130 డిగ్రీస్, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇక్కడ పిక్యూఆర్ఎస్. ఇక్కడ పిక్యూఆర్ అనేది ట్రయాంగిల్, పి వాల్యూ 35 డిగ్రీస్, క్యూ వాల్యూ 45 డిగ్రీస్, రైట్. ఇక్కడ ఆర్ దగ్గర మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ వై డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. ఈ వై వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ఆపోజిట్ యాంగిల్స్ పి అండ్ క్యూ.
సో ట్రయాంగిల్ 3లో మనము పిఆర్ఎస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటి పిఆర్ఎస్ ఈక్వల్ టు ఆర్పిక్యూ ప్లస్ ఆర్క్యూపి. సో ఎలాగైనా రాసుకోండి. సో దీనికి రీజన్ ఏంటి ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్స్. సో పిఆర్ఎస్ ఇక్కడ వాల్యూ ఎంత వై, దీని వాల్యూ మనకి 35, దీని వాల్యూ 45 degrees అకార్డింగ్ టు దిస్ పిక్, రైట్. ఇప్పుడు 35 + 45 80. సో వై వాల్యూ ఎంత అంటే 80 degrees. దిస్ ఈస్ ద ఆన్సర్స్. క్వశ్చన్ నెంబర్ 2. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏఎస్ ప్యారలల్ టు బీటీ, యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 5, రే ఎస్బి బైసెక్స్ యాంగిల్ టీఎస్ఏ, ఫైండ్ ద మీజర్ ఆఫ్ యాంగిల్ 1. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యాంగిల్ 1. యాంగిల్ 1 అనేది ఇక్కడ ఉంది. సో యాంగిల్ 1తో పాటు యాంగిల్ 2, యాంగిల్ 3 ఇవన్నీ ఇక్కడ మనకి లీనియర్ పేర్గా ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఆర్ వాల్యూ కానీ ఏ వాల్యూ కానీ తెలిస్తే మనము యాంగిల్ 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా యాంగిల్ 2, యాంగిల్ 3 వాల్యూ తెలిసినా కానీ మనము ఈ 1 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి క్వశ్చన్లో ఇచ్చింది ఇంకొకటి ఏంటి అంటే యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 5. సో ఇక్కడ 4 ఈక్వల్ టు 5. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ లీనియర్ పేర్ మనకి 3 యాంగిల్స్ ఉన్నాయి. సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్ టు 180 degrees. అండ్ మనకి యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 5 అని చెప్పొచ్చు, లేదా యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3 అని చెప్పొచ్చు. ఎలా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రే ఎస్బి బైసెక్స్ యాంగిల్ టీఎస్ఏ అంటున్నాడు. ఇక్కడ టీఎస్ఏ, సో అంటే ఇక్కడ 2 and 3 రెండు కలిపితే మనకి టీఎస్ఏ. ఇక్కడ రే ఎస్బి అనేది ఇక్కడ బైసెక్ట్ చేస్తుంది, అంటే ఈక్వల్గా డివైడ్ చేస్తుంది, అంటే యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3. ఇక్కడ యాంగిల్ 2 అండ్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3 అని మనం ఎందుకు అంటున్నామంటే ఇక్కడ ఎస్బి అనేది ఈ యాంగిల్ని బైసెక్ట్ చేసింది, ఏఎస్టీ లేదా టీఎస్ఏని బైసెక్ట్ చేసింది. బైసెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 120 ఉందనుకోండి. ఓకే, ఆ 120లో ఆఫ్ అవుతుంది ఇది. సో కాబట్టి నేను ఇక్కడ ఒక మార్క్ పెడుతున్నాను, ఇక్కడ రౌండ్ ఆఫ్ చేస్తున్నాను. యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3, ఈ రెండు ఈక్వల్ యాంగిల్స్, రైట్. సో దానికి మనము ఈ విధంగా రాసుకుందాం, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3. ఎందుకు అంటే రీజన్ కూడా రాయాలి, బికాస్ ఎస్బి రే ఎస్బి ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ టీఎస్ఏ. సో రేకి మనకి ఇలా మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకొకటి దీని మీద ఇంకొంచెం లైన్స్ అనేది నేను కొంచెం పెద్దగా డ్రా చేస్తాను. ఓకే, రైట్, ఈ లైన్ కూడా ఇంకొంచెం పెద్దగా డ్రా చేస్తాను. సో ఇవి 2 లైన్స్, 2 ప్యారలల్ లైన్స్ అనుకున్నప్పుడు ఏఎస్ అండ్ బీటీ అనేది 2 ప్యారలల్ లైన్స్ అనుకున్నప్పుడు ఇక్కడ ఎస్బి ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఎస్వి ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఇక్కడ 5 and 2 ఏమవుతుంది, అల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. సో ఈ అల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. సో దీన్ని బేస్ చేసుకుని మనము యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 5 అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ ఏఎస్ అండ్ బీటీ ప్యారలల్ అనుకుంటే ఇక్కడ ఆర్టీ కూడా, ఓకే, ఈ ఆర్టీ కానీ ఆర్ఎస్టీ కానీ ఇది కూడా మనకి ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది, రైట్. ఇది అనేది ఇలా బైసెక్ట్ చేస్తుంది. సో అప్పుడు ఇక్కడ యాంగిల్ 4 అండ్ యాంగిల్ 1 ఏమవుతాయంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏఎస్ అనేది ఒక ప్యారలల్ టు బీటీకి, ఓకే, బీటీ ఏఎస్ అనేది ప్యారలల్ అయినప్పుడు ఈ ఆర్టీ అనేది ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఇక్కడ యాంగిల్ 1 యాంగిల్ 4 అనేది కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. సో ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 4, ఇది మనం మస్ట్ నోట్ చేసుకుందాం. యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 4 ఎందుకంటే ఈ రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్. కాబట్టి నేను ఇక్కడ 4 ఈక్వల్ టు 1 నేను డబల్ రౌండ్ చేస్తాను, దీనికి 4 ఈక్వల్ టు 1. నెక్స్ట్ మనకి ఇక్కడ యాంగిల్ 4 వాల్యూ నాకు కావాలి. మరి యాంగిల్ 4 వాల్యూ ఎలాగనుకుంటాము, ఇక్కడ ఎస్బిటి అనేది ఒక ట్రయాంగిల్ అనుకుంటే మనకి 3 యాంగిల్స్ ఉన్నాయి. 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. ఈ 180లోంచి ఈ 2 యాంగిల్స్ మైనస్ చేస్తే యాంగిల్ 4 ఎంత ఉందో తెలుస్తుంది. కాబట్టి యాంగిల్ 4 ఈక్వల్ టు 180 degrees మైనస్ యాంగిల్ 3 అండ్ యాంగిల్ 5. ఈ 3ని 5ని సమ్ చేసేసేసి ఈ 180లోంచి మైనస్ చేస్తే మనకి యాంగిల్ 4 వాల్యూ తెలుస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ 3, 4 వాల్యూ తెలియదు కాబట్టి లిమిట్, ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ 1 వాల్యూ తెలియాలి అంటే ఇక్కడ 4 ఈక్వల్ టు 1 అనుకున్నాం కాబట్టి ఇక్కడ 1 వాల్యూ తెలియాలి అంటే ఇక్కడ మనకి 3 యాంగిల్స్ ఉన్నాయి. ఈ 3 యాంగిల్స్ ఈక్వల్ టు కూడా 180 degrees.
ఈ 180లోంచి ఈ 2 యాంగిల్ అండ్ 3 ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి 1 ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో సేమ్ అలాగే రాసుకుందాం. యాంగిల్ 1 ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 2 ప్లస్ 3. యాంగిల్ 2 ప్లస్ 3 ఈ రెండింటిని ఈ 180లోంచి మైనస్ చేస్తే మనకి యాంగిల్ 1 వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 3 కామన్గా ఉంది. ఇక్కడ 2 5. ఈ 2 and 5 ఈక్వల్ అని చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ ఏఎస్ అండ్ బీటీ అనేది ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఇక్కడ బిఎస్ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. అప్పుడు ఈ 2 and 5 అవుతుంది అల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి, ఆల్వేస్ ఈక్వల్. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ 2 ఈక్వల్ టు 5 అని రాసుకుందాం. రైట్, ఇక్కడ 2 ఈక్వల్ టు 5. రైట్, సో ఫ్రమ్ 1 and 2 ఈక్వల్ టు 5. సో దిస్ ఇస్ ద వన్ మోర్ ఈక్వేషన్. ఇక్కడ మీరు ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి, నేను నెక్స్ట్ పేజ్కి వెళ్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ 2 3 ఈక్వల్ 5 ఈక్వల్. ఈ 2 3 5 అనేది ఈక్వల్ యాంగిల్, 1 and 4 అనేది ఈక్వల్ యాంగిల్స్. ఓకే రైట్, నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి మార్క్ చేస్తున్నాను. 5 3 2 ఆర్ ఈక్వల్ యాంగిల్స్ అండ్ 1 and 4 ఆల్సో ఈక్వల్ యాంగిల్స్. మనం ఇప్పటివరకు డిస్కషన్ చేసింది. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 2 3 ఈక్వల్ యాంగిల్స్ అంటున్నాను నేను. ఈ మూడింటిని సమ్ చేస్తే మనకు 180 డిగ్రీస్ వస్తుంది. ఈ 1 + 2 + 3 అనేది ఈక్వల్ అంటున్నాను. ఇక్కడ 2 + 3 ఈక్వల్ అని తెలుసు మనకి. మరి ఇక్కడ 1 కూడా వీటికి ఈక్వల్ అని ఎలా చెప్తాము అంటే మనకి ఈ క్వశ్చన్లో యాంగిల్ 4 ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. ఇక్కడ యాంగిల్ 4 ఈక్వల్ టు 5. ఇక్కడ యాంగిల్ 4 ఈక్వల్ టు 5 అయినప్పుడు 5 ఈక్వల్ టు 2 ఇవి కరస్పాండింగ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి. ఇప్పుడు యాంగిల్ 4 ఈక్వల్ టు 5 అయినప్పుడు 5 ఈక్వల్ టు 2 అయినప్పుడు 4 ఈక్వల్ టు 2 కూడా అవుతుంది. అంటే ఇక్కడ 4 5 ఒకే ఉంది. నేను ఇక్కడ చిన్న మెన్షన్ చేస్తాను. ఇక్కడ 4 ఈక్వల్ టు 40 డిగ్రీస్ ఉందనుకోండి. ఓకే, అప్పుడు 5 ఈక్వల్ టు ఎంత ఉంటుంది? అకార్డింగ్ టు మనకి క్వశ్చన్ ప్రకారము యాంగిల్ 5 ఈక్వల్ టు ఆల్సో 40 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ ఇవి రెండు ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇవి కూడా ఈక్వల్ ఉంటాయి. అంటే యాంగిల్ 2 కూడా ఎంత ఉంటుంది? 40 డిగ్రీసే ఉంటుంది. అంటే ఇక్కడ 4 40 డిగ్రీసే ఉంది, 2 40 డిగ్రీసే ఉంది. రైట్, మళ్ళీ ఇక్కడ 4 40 డిగ్రీసే ఉంది, 1 40 డిగ్రీసే ఉంది. ఇవి కూడా కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఇక్కడ 4 ఇది 1 కరస్పాండింగ్ యాంగిల్, ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో యాంగిల్ 1 ఎంత ఉంది? 40 ఉంది. అంటే మనం ఇది 40 అనుకుంటే ఇవన్నీ కూడా 40నే అవుతాయి. నెక్స్ట్ ఈ 2 3 కూడా 40నే ఉంది. ఎందుకంటే ఏఎస్టీని ఈ బిఎస్ అనేది బైసెక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ ఉన్న డిగ్రీస్ హాఫ్ అవుతుంది. హాఫ్ అయినప్పుడు ఇక్కడ 2 మనం 40 అనుకున్నాం కాబట్టి యాంగిల్ 3 కూడా మనకి ఎంత అవుతుంది? 40 డిగ్రీసే అవుతుంది. అంటే ఇక్కడ 4 5 2 1 3 ఇవన్నీ కూడా ఏంటి? ఈక్వల్ యాంగిల్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 + 2 + 3 ఈక్వల్ టు 180 డిగ్రీస్ అండ్ 1 ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 3. సో ఇవన్నీ ఈక్వల్ యాంగిల్స్. ఎలా చెప్తున్నాము? వీటిని బేస్ చేసుకొని ఇది ఒకసారి మీరు రివైండ్ చేసుకోండి అర్థం కాకపోతే. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇక్కడ అర్థమవుతూనే బాగుంటుంది. ఇక్కడ 4 ఈక్వల్ టు 5, 4 ఎంత ఉందో 5 అంతే ఉంది. ఇక్కడ నేను 4 40 అనుకున్నాను, అట్లాంటప్పుడు 5 కూడా 40నే ఉంటుంది. ఈ 5 40 ఉన్నప్పుడు 2 కూడా 40నే ఉంటుంది. ఎలా అంటే ఈ రెండు ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి ఇది 5 40 అనుకున్నాం కాబట్టి 2 కూడా 40నే ఉంటుంది. 2 40 ఉన్నప్పుడు 3 కూడా 40నే ఉంటుంది. ఎందుకు అంటే ఏఎస్టీని ఇక్కడ బిఎస్ అనేది బైసెక్ట్ చేసింది కాబట్టి 2 40 అనుకున్నప్పుడు ఇది కూడా 3 కూడా 40నే ఉంటుంది. రైట్, సో ఇన్ 4 యాంగిల్స్ ఈక్వల్. అట్ ద సేమ్ టైం 4 ఈక్వల్ టు 1 ఎందుకంటే ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్. ఏఎస్ అండ్ బీటీ మనకి ప్యారలల్ అనుకున్నప్పుడు ఆర్టీ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. అప్పుడు 4 and 1 కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ 3 యాంగిల్స్ ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్. దీన్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ 1 2 3 1 ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 3. సో కాబట్టి అలా రాసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఈ ట్రయాంగిల్లో ఉన్న 3 5 4 ఇవి కూడా ఈక్వల్ యాంగిల్స్. సో 3 + 5 + 4 ఈక్వల్ టు 180 డిగ్రీస్ అండ్ 3 ఈక్వల్ టు 5 ఈక్వల్ టు 4. సో ఇక్కడ అన్ని యాంగిల్స్ కూడా సేమ్ ఉన్నాయి. సో మనకు కావాల్సింది 1 వాల్యూ కావాలి. మరి 1 వాల్యూ కావాలంటే మనకి ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ 1 ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 3 ఇవన్నీ ఈక్వల్ యాంగిల్స్. ఈ 3 ఈక్వల్ యాంగిల్స్. సో టోటల్ డిగ్రీస్ ఎంత ఇక్కడ 180 డిగ్రీస్. ఈ 180 డిగ్రీస్లో 3 యాంగిల్స్ ఉన్నాయి, అవి ఈక్వల్గా ఉన్నాయి. అంటే 180ని 3 పార్ట్స్గా మనం డివైడ్ చేయొచ్చు. సో మనకి యాంగిల్ 3 కావాలి కాబట్టి యాంగిల్ 3 ఈక్వల్ టు 180/3. ఎందుకంటే ఇక్కడ 180 డిగ్రీస్ ఉన్నాయి, 3 ఈక్వల్ యాంగిల్. సో అందులో 3 ఒకటి ఉంది. సో 180ని 3 చేత డివైడ్ చేస్తున్నాము. 3 1 జా 3 6 జా అండ్ 0. సో యాంగిల్ 3 వాల్యూ ఎంత అంటే 60 డిగ్రీస్. సో ఇట్ మీన్స్ యాంగిల్ 1 వాల్యూ ఎంత అంటే 60 డిగ్రీస్.
ఇది మీకు అర్థం అవ్వబోతే మళ్ళీ మీరు ఒకసారి రివైండ్ చేసుకోండి. నేను కొంచెం లెంత్గా చెప్పాను. లెంత్గా ఎందుకు చెప్పానంటే మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసమే. క్వశ్చన్ నెంబర్ 3. ఇన్ ద గివెన్ ఫిగర్ AB parallel to CD, BC parallel to DE, then find the value of X and Y. సో మనకి ఇక్కడ AB parallel to CD, రైట్. ఇంకొంచెం నేను లెంత్గా డ్రా చేస్తాను ఇవి. సో ఈ రెండు ఏంటి, ప్యారలల్ లైన్స్. సో ఇక్కడ BC ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ BC అండ్ DE ఈ రెండు కూడా ప్యారలల్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ BC అండ్ DE ఇది కూడా ప్యారలల్ అంటున్నప్పుడు CD ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఈజీగా వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఇక్కడ X అండ్ Y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకి ఇక్కడ ABC ఇక్కడ 3X. ఓకే, ఇది AB ఒక ప్యారలల్ లైన్, CD అనేది ఒక ప్యారలల్ లైన్. దీనికి BC అనేది ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఇక్కడ ఈ 3X ఏదైతే వాల్యూ ఉందో ఇక్కడ 105 ఏదైతే ఉందో ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. సారీ, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్ అవుతాయి. ఓకే, ఈ ట్రాన్స్వర్సల్కి వన్ సైడ్ ఒకటి ఉంది, వన్ సైడ్ ఒకటి ఉంది, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. అంటే ఇక్కడ 3X ఈక్వల్ టు 105. సో దానికి మనం ఏ విధంగా రాసుకుంటాం, యాంగిల్ ABC ఈక్వల్ టు యాంగిల్ BCD. సో దిస్ యాంగిల్ ఈక్వల్ టు దిస్ యాంగిల్. సో ఎందుకు అంటే ఇవి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్, ఇవి ఈక్వల్. సో ఇక్కడ ABC వాల్యూ ఎంత 3X, ఇక్కడ BCD వాల్యూ ఎంత 105. సో కాబట్టి 3X ఈక్వల్ టు 105. సో మనకు ఓన్లీ X వాల్యూ కావాలి, అప్పుడు 3ని ట్రాన్స్పోజ్ చేస్తాం. అప్పుడు X ఈజ్ ఈక్వల్ టు 105/3, రైట్. 3 చేత డివైడ్ చేయండి, 3 1 జా 3 3 జా 15, 3 5 జా. సో 35 డిగ్రీస్. X వాల్యూ ఎంత 35 డిగ్రీస్. సో మనకి X వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, Y వాల్యూ. సో Y అనేది ఇక్కడ ఉంది, రైట్. ఇక్కడ మనం ఇంకొకటి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ CD అండ్ AB అనేది ప్యారలల్ కాబట్టి ఇక్కడ BC ఏమైంది, ట్రాన్స్వర్సల్. ఇక్కడ ట్రాన్స్వర్సల్ అయినప్పుడు రైట్, CD ట్రాన్స్వర్సల్, ఇక్కడ BC అండ్ DE ప్యారలల్. ఇప్పుడు మనకు Y దగ్గరికి వెళ్తున్నాం. BC అండ్ CD ఈ రెండు ప్యారలల్ లైన్స్. CD ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఈ ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఇక్కడ మనకి కరస్పాండింగ్ యాంగిల్స్, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇక్కడ 105 అండ్ D ఏమవుతుంది అంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. సో ఎందుకంటే ఈ 2 లైన్స్ ఆర్ ప్యారలల్, ఇది ట్రాన్స్వర్సల్. ఈ ట్రాన్స్వర్సల్కి ఇటు సైడ్ ఉన్న యాంగిల్, ఇటు సైడ్ ఉన్న యాంగిల్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్. ఇక్కడ మనకు దీని వాల్యూ ఉంది 105, అప్పుడు D వాల్యూ కూడా ఎంత అవుతుంది 105. ఈ D వాల్యూని మనం CDE అని రాసుకోవచ్చు, దీన్ని BCD అని రాసుకోవచ్చు. సో ఇది రాసుకుందాం, యాంగిల్ BCD ఈక్వల్ టు యాంగిల్ CDE. సో BCD వాల్యూ 105, CDE వాల్యూ కూడా అప్పుడు 105 అవుతుంది, ఈ రెండు ఈక్వల్ కాబట్టి. సో BCD వాల్యూ 105 ఇచ్చినప్పుడు ఇది కూడా 105 అవుతుంది. ఇప్పుడు ఇది 24 డిగ్రీస్, ఇది 105 డిగ్రీస్. మనం ఫైండ్ అవుట్ చేస్తుంది Y వాల్యూ. సో ఇక్కడ ఇది ఎందుకు ఒక ట్రయాంగిల్ లోపల ఉన్నాయి. సో 2 యాంగిల్స్ వచ్చినప్పుడు థర్డ్ యాంగిల్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా, యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేసి. సో టోటల్ యాంగిల్స్ రాసుకుందాం, యాంగిల్ DCE, యాంగిల్ CED, యాంగిల్ EDC. మీరు ఎలాగైనా రాసుకోండి. సో యాంగిల్ DCE, CDE, DEC ఈక్వల్ టు 180 డిగ్రీస్. దీనికి నేను యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేస్తాను, రైట్. ఇక్కడ DCE వాల్యూ 24, CDE వాల్యూ 105, ఇక్కడ DE వాల్యూ Y ఉంది. సో ఈక్వల్ టు 180 డిగ్రీస్, రైట్. ఇప్పుడు 24 + 105 అడిషన్ చేయండి, 129. 129ని 180లోంచి మైనస్ చేయండి, అప్పుడు మనకి Y వాల్యూ వస్తుంది. అంటే Y ఈక్వల్ టు 180. ఈ రెండింటిని మైనస్ చేస్తాం 129ని. సో 180 - 129 చేస్తే మనకు 51 వస్తుంది. దట్ ఈస్ ద Y వాల్యూ. సో X వాల్యూ 35, Y వాల్యూ ఎంత 51. సో వాల్యూస్ ఆఫ్ X is equal to 35 degrees and Y equal to 51 degrees. Question number 4. In the adjacent figure, BE perpendicular to DE. ఇక్కడ BE అనేది DAకి పర్పెండిక్యులర్ కాబట్టి ఇక్కడ ఆటోమేటికలీ 90 డిగ్రీస్, రైట్, రైట్ యాంగిల్స్ ఏర్పడతాయి. అదేవిధంగా CD పర్పెండిక్యులర్ టు DA, CD అనేది DAకి మళ్ళీ పర్పెండిక్యులర్ కాబట్టి ఇక్కడ కూడా ఆటోమేటికలీ రైట్ యాంగిల్ అనేది ఏర్పడుతుంది. సో దెన్ ప్రూవ్ దట్ M యాంగిల్ 1 కాంగ్రుయెంట్ టు M యాంగిల్ 3. ఇక్కడ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 3 ఆర్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయమంటుండు. ఇక్కడ యాక్చువల్గా మనం దీన్ని ప్రూవ్ చేయాల్సిన పెద్ద కష్టం ఏం, పెద్దగా మనము చెప్పాల్సింది ఏం లేదు. ఇక్కడ ఈజీగా చెప్పేయచ్చు. ఎలా అంటే ఇక్కడ DA అనేది ఒక లైన్ అనుకుంటే ఇక్కడ CD అండ్ BE ఈ రెండు కూడా DAకి, ఇక్కడ చూడండి ఇక్కడ DAనే, ఇక్కడ DAనే.
మనకి ఇక్కడ 2 ప్లేసెస్లో కూడా లైన్ డిఏని. సో ఈ లైన్ డిఏ పైన సిడి అండ్ బి ఏంటి, పర్పెండిక్యులర్స్లీ బైసెక్స్. ఓకే రైట్, ఇట్స్ బైసెక్స్ పర్పెండిక్యులర్స్, ఆటోమేటికల్లీ ఇక్కడ 90 డిగ్రీస్ ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ సిడి అండ్ బి ఏమవుతాయి, ప్యారలల్ లైన్స్ అవుతాయి. సో ఈ సిడి అండ్ బి ఏమైతాయి, ప్యారలల్ లైన్స్ అవుతాయి. అప్పుడు మనకి ఇక్కడ డిబి అని మనకి ఇంకొక లైన్ ఉంది, ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఈ సిడి అండ్ బిఈ ప్యారలల్ లైన్స్. నేను లైన్స్ అనేది ఇంకొంచెం లెంతీగా డ్రా చేస్తాను. రైట్, ఇప్పుడు చూడండి, ఈ సిడి అండ్ బిఈ అనేది ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఈ డిబి ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఈ ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఇక్కడ 1 and 3 ఏమవుతాయి అంటే అల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. అల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆల్వేస్ ఈక్వల్. సో 1 కాంగ్రుయెంట్ టు 3 అని చెప్పొచ్చు. ఇంకా మనం ఇంకో విధంగా కూడా ప్రూవ్ చేయొచ్చు, అది మనము ప్రాబ్లం అనేది చూద్దాం. ఇక్కడ యాంగిల్ ఏఈబి, ఓకే, ఇది 90 డిగ్రీస్. అండ్ అదేవిధంగా ఏడిసి లేదా ఈడిసి ఎలాగైనా రాసుకోండి, ఇది కూడా 90 డిగ్రీస్. ఇది 90 డిగ్రీసే, ఇది 90 డిగ్రీసే, ఇది 90 డిగ్రీసే. సో మనకు కావాల్సింది దీంతో పని లేదు, ఈ రెండు ప్రూవ్ చేయాలి. కాబట్టి యాంగిల్ సిడిఏ లేదా ఏడిసి లేదా ఈడిసి ఎలాగైనా రాసుకోండి. ఫస్ట్ ఏఈబి లేదా బిఈఏ. సో ఇవి 90 డిగ్రీస్. సో నేను యాంగిల్ ఏఈబి ఈక్వల్ టు 90 డిగ్రీస్ దేని బేస్ చేసుకొని చెప్తున్నాము, ఇక్కడ బిఈ పర్పెండిక్యులర్స్ టు డిఏ, రైట్. సో దాన్ని బేస్ చేసుకొని ఇది 90 డిగ్రీస్ అని చెప్తున్నాను. ఓకే, ఇది ఎంత ఉంది, 90 డిగ్రీస్. నెక్స్ట్ ఇది కూడా 90 డిగ్రీస్ ఉంది. సో బేస్డ్ దిస్ వన్, సో దిస్ ఈజ్ ఆల్సో 90 డిగ్రీస్. సో యాంగిల్ ఈడిసి అని రాసుకున్నాను ఈక్వల్ టు 90 డిగ్రీస్ యాజ్ సిడి పర్పెండిక్యులర్స్ టు డిఏ. ఇప్పుడు ఇక్కడ ఈడిసి ఈక్వల్ టు, ఇక్కడ ఈడిసి ఈక్వల్ టు దిస్, ఈక్వల్ టు మనకు ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి, ఈడిబి అండ్ బీడిసి లేదా సిడిబి ఎలాగైనా రాసుకోండి. ఈడిబి అండ్ బీడిసి, దిస్ వన్ అండ్ దిస్ వన్. సో దేని ఈక్వల్ టు ఈడిబి, ఈ 2 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 రైట్ యాంగిల్ ఈక్వల్ టు 2 యాంగిల్స్ అని రాస్తున్నాము. సో అలా రాసుకుందాం. యాంగిల్ ఈడిసి ఈక్వల్ టు యాంగిల్ ఈడిబి ప్లస్ యాంగిల్ బీడిసి. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఈడిసి ఈక్వల్ టు ఎంత అనుకున్నాం ఇంతకుముందు, 90 డిగ్రీస్. సో మనకి ఇక్కడ 1 అని ఇవ్వడం జరిగింది, యాంగిల్ 1 ఇవ్వడం జరిగింది. సో దీని వాల్యూ మనకు అనవసరం. సో ఇక్కడ 90 డిగ్రీస్, ఈడిబికి ఈడిబి, ఇక్కడ బీడిసి ఏంటి అంటే యాంగిల్ 1. సో దిస్ ఈజ్ ద 1 ఈక్వేషన్. నెక్స్ట్ మనకి ఇక్కడ డిబిఈ, ఇది ఒక ట్రయాంగిల్ మనకి, ఎందుకంటే ఇక్కడ యాంగిల్ 3 రావాలి. ఇక్కడ యాంగిల్ 3 గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ డిఈబి అనేది ఒక ట్రయాంగిల్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది. సో ఈక్వల్ టు దిస్ వన్, ఈడిబి ప్లస్ యాంగిల్ 3, ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి 90 డిగ్రీస్ రావాలి. సో అకార్డింగ్ టు ఎక్స్టర్నల్ యాంగిల్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్. సో దాన్ని బేస్ చేసుకొని ఇన్ ట్రయాంగిల్ డిబిఈ యాంగిల్ ఏఈబి దిస్ వన్ ఈక్వల్ టు దిస్ వన్ అండ్ దిస్ వన్, ఈ 2 యాంగిల్స్ రాసుకోండి. ఈడిబి అండ్ డిబిఈ ఈక్వల్ టు 90 డిగ్రీస్. దీన్ని ఎలా రాసుకున్నామంటే ఎక్స్టర్నల్ యాంగిల్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్. ఓకే రైట్, దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ఈక్వేషన్ రాసుకున్నాం. ఇక్కడ ఏఈబి వాల్యూ అంతా ఇక్కడ 90 డిగ్రీస్. సో ఇక్కడ 90 డిగ్రీస్ తీసుకోండి, ఈబిడి తీసుకోండి, ఈబిడి అనేది 3 అండ్ ఈడిబి తీసుకుంటాం. సో ఇక్కడ ఈడిబి ఉంది, ఇక్కడ ఈడిబి ఉంది. సో ఇక్కడ యాంగిల్ 90 ఈక్వల్ టు 90. సో కాబట్టి ఈ రెండింటిని ఒక ఈక్వేషన్గా రాసుకోండి. ఈ రెండింటిని కలిపి ఒక ఈక్వేషన్గా రాసుకోండి. సో ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2, రైట్. అప్పుడు యాంగిల్ ఈడిబి ప్లస్ యాంగిల్ 1 మనకు వచ్చేటివి ఈక్వల్ టు యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ ఈడిబి. ఈ ఈడిబిని ఇక్కడ తీసుకెళ్తే రైట్, అప్పుడు ఏమవుతుంది, ఇది ప్లస్ మైనస్ అవుతుంది, లేదా ఇది ఇక్కడ తీసుకొచ్చినా సరే, ఎలా తీసుకొచ్చినా కానీ అంతే అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ ఈడిబిని ఇక్కడ తీసుకెళ్తున్నాను, అప్పుడు ఏమవుతుంది, అది మైనస్ యాంగిల్ ఈడిబి అవుతుంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ క్యాన్సిల్, మనకు మిగిలేదు ఏంటండి 1:3, రైట్. మనల్ని ప్రూవ్ చేయమంది అదే యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 3. సో ఇవి కాంగ్రియంటా అని ప్రూవ్ చేయమండు. సో దిస్ ఈజ్ ఆర్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్ దట్ m angle 1 is congruent to m angle 3. Question number 5. Find the values of xy for which the lines AD and BC becomes parallel. ఇక్కడ AD and BC ఏంటంటే parallel అంటుండు. సో
సో ఇక్కడ ప్యారలల్ కాబట్టి మనం కొంచెం లెంతీగా డ్రా చేద్దాం. సో ఇప్పుడు ఏబీని కూడా కొంచెం లెంతీగా డ్రా చేస్తే ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది, మనకి క్లియర్గా అర్థమవుతుంది. రైట్, ఇక్కడ ఏడి, రైట్, అదేవిధంగా ఇక్కడ బీసీ, ఇవి రెండు కూడా ప్యారలల్. ఎప్పుడు ఏబి ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో మనకి ఇక్కడ మనం ఇక్కడ పుట్ ఇక్కడ నేను ఇది ఏబిసిడి ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఈ, దిస్ ఈజ్ ఎఫ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఏడి ప్యారలల్ టు బీసీ అనేది మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ లేదా ఈడి ఏడి అనుకుందాం, ఏడి ప్యారలల్ టు బీసీ అయినప్పుడు ఇక్కడ ఏబి ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఈ ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఇక్కడ ఈ 5y ఈ 2x ఈ రెండు చూడండి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి, ఇవి ఈక్వల్ అని చెప్పొచ్చు. సో ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ప్రాపర్టీని యూజ్ చేసి ఇస్ 2 ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఒక ట్రాన్స్వర్సల్కి మనకి ఇక్కడ 2 యాంగిల్స్, ఓకే, ఈ 2 యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ ఉంటాయి. సో 5y ఈక్వల్ టు 2x అని చెప్పొచ్చు. సో దీని ఒక ఈక్వేషన్గా రాసుకోండి, 5y ఈక్వల్ టు 2x. ఇది ఒక కన్క్లూజన్. ఎందుకు అంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఎలా ఆల్టర్నేటివ్ యాంగిల్స్, ఏడి అండ్ బీసీ అనేది ప్యారలల్ లైన్స్ అనేది మన క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏబి ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఈ రెండు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అయితే ఇవి ఈక్వల్. నెక్స్ట్ మనకి కావాల్సింది ఇక్కడ 30 degrees ఉంది. సో ఇక్కడ 5y ఉంది. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలిగితే, ఎందుకంటే మనకి ఇక్కడ y వాల్యూ రావాలి లేదు, ఇందులో కూడా xy ఉంది, దీని వాల్యూ ఒక ట్రయాంగిల్ లోపల ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు. అట్లాంటప్పుడు FAE, EAB అండ్ BAC, సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది ఒక లైన్, FC అనేది ఒక లైన్. ఈ లైన్ పైన మనకి నెంబర్ ఆఫ్ యాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ లీనియర్. ఓకే, ఈ 3 యాంగిల్స్, ఈ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees కాబట్టి ఇక్కడ మీరు 3 యాంగిల్స్ రాసుకోండి. FAE యాంగిల్, EAB అండ్ BAC. సారీ, ఇక్కడ మనకి జస్ట్ సంథింగ్, ఓకే, ఇది మిస్టేక్. సో ఏంటి అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఇది ఎందుకు రాసుకుంటున్నామంటే అడ్జసెంట్ యాంగిల్స్ ఆన్ స్ట్రైట్ లైన్ సమ్ అప్ టు 180 degrees. ఇక్కడ FC అనేది ఒక లైన్, ఓకే, FC అనేది ఒక లైన్, దీనిపైన 3 యాంగిల్స్ ఉన్నాయి. 3 యాంగిల్స్ ఏంటి అంటే నేను ఇక్కడ రాస్తున్నాను. యాంగిల్ FAE, దిస్ వన్ 30 degrees ఉంది కదా అది. నెక్స్ట్ ఇక్కడ 5y ఉన్నది, EAB ప్లస్ EAB ప్లస్ మనకి ఇక్కడ వాల్యూ లేదు BAC, ఇది యాంగిల్ BAC ఈక్వల్ టు ఎంత, 180 degrees. దిస్ ఇస్ ద మిస్టేక్ సమ్, ఓకే, 180 degrees. ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉంది, 30 degrees ఉంది. ఇది FAE వాల్యూ 30 degrees ఉంది. నేను నెక్స్ట్ ఇక్కడ 5y ఉంది ప్లస్ 5y ప్లస్ ఇక్కడ BAC వాల్యూ లేదు కాబట్టి డైరెక్ట్ యాంగిల్ BAC రాసుకోండి, ఈక్వల్ టు ఎంత, 180 degrees. నెక్స్ట్ ఈ 30 degreesని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంటుంది, 5y ఉంటుంది. 5y ప్లస్ యాంగిల్ BAC ఈక్వల్ టు 180 degrees. ఈ 30 degreesని మనము రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తున్నాం, అప్పుడు -30 అవుతుంది. సో -30 ఇప్పుడు రాసుకుందాం మళ్ళీ. 5y ప్లస్ యాంగిల్ BAC ఈక్వల్ టు 150 degrees. రైట్, ఇప్పుడు నాకు ఓన్లీ BAC వాల్యూ కావాలంటే 5yని ఏం చేయాలి, రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయాలి. అప్పుడు యాంగిల్ BAC ఈక్వల్ టు 150 minus 5y అవుతుంది. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ BAC. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. BAC వాల్యూ ఏంటి అంటే 150 minus 5y. సో ఇక్కడ 30 అనేది ఒక వాల్యూ ఉంది, ఇక్కడ 5y అనేది ఒక వాల్యూ ఉంది. ఇక్కడ ఎంత, 150 minus 5y. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ x minus y ఉంది. ఇప్పుడు మనం వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నోట్ దిస్. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా, ఓకే, ABC ట్రయాంగిల్ ఉంది కదా, ఇందులో మనకి 3 వాల్యూస్. సో మనం ఇంతకుముందు ఇక్కడ వాల్యూ ఏమనుకున్నాము, 150 minus 5y. ఓకే, రైట్. ఈ 3 యాంగిల్స్ అనేవి ఈ ట్రయాంగిల్లో ఉన్నాయి. సో 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees కాబట్టి మీరు ఈ ఈక్వేషన్ రాసుకోండి. యాంగిల్ BAC అండ్ ABC అండ్ BCA సంథింగ్ మీరు ఎలాగైనా రాసుకోండి. 3 యాంగిల్స్ అయితే రావాలి ఈక్వల్ టు 180 degrees. సో
ఇది అకార్డింగ్ టు సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్. దాన్ని యూజ్ చేసేసి మనం ఈ ఈక్వేషన్ రాసుకున్నాం. ఇప్పుడు వాల్యూస్ తీసుకోండి. ఇంతకుముందు బీఎస్సీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎంత అంటే 150 - 5y. అది తీసుకోండి. ఎక్స్ ఏబీసీ వాల్యూ ఇక్కడ మనకి 2x ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీఏ వాల్యూ x - y ఇవ్వడం జరిగింది. యాసిస్గా రాసుకోండి. ఈక్వల్ టు 180 degrees. అంటే ఇక్కడ యాంగిల్స్ దగ్గర ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అనేది ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ బ్రాకెట్స్ అనేది తీసేయండి. అప్పుడు తీసేస్తే 150 - 5y + 2x + x - y ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ 5y ఇక్కడ y ఈ రెండు కూడా మైనస్, అప్పుడు 6y అవుతాయి. ఇక్కడ 2x x ఇవి రెండు కూడా ప్లస్, అప్పుడు 3x అవుతాయి. సో 150 - 6y + 3x ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు ఈ 150ని రైట్ సైడ్కి మూవ్ చేయండి, ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 6y + 3x ఈక్వల్ టు 180 - 150. ఈ 180లోంచి 150 తీసేస్తే మనకి 30 మిగులుతుంది. సో -6x + 3x ఈక్వల్ టు 30. 6, 3, 30 ఇవన్నీ కూడా 3 చేత డివిజిబుల్ అవుతాయి. 3 చేత డివైడ్ అంటే మనకి ఏమైతుందంటే సింప్లిఫై అవుతుంది ఇలా డివైడ్ చేయడం వల్ల. ఓకే, 3 1 జా, 3 2 జా, 3 10 జా. రైట్, ఇక్కడ వైకి వై తీసుకోండి. ఎప్పుడే కానీ రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్ని టోటల్ ఈక్వేషన్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా ఒకే వాల్యూ చేత ఒకే నెంబర్ చేత డివిజన్ చేయాలి. ఇవన్నీ కూడా నేను 3 చేత డివిజన్ చేస్తాను. నాకు అప్పుడు మిగిలింది ఏంటంటే -2y + x ఈక్వల్ టు 10. నాకు ఇప్పుడు ఓన్లీ x వాల్యూ కావాలి. సో అప్పుడు ఈ 2yని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 10 + 2y. ఈ మైనస్ అనేది రైట్ సైడ్కి వచ్చేటప్పటికి ప్లస్ అవుతుంది. సో 10 + 2y. సో ఇప్పుడు x వాల్యూ మనకు తెలిసింది ఎంత, 10 + 2y. కానీ ఇది ఫైనల్ వాల్యూ కాదు. సో ఇది x వాల్యూ అని చెప్పలేము. xకు మనం ఒక వాల్యూ అనేది అజ్యూమ్ చేసినాం. రైట్, ఇంతకుముందు బీఎస్సీకి ఎలా అయితే చేసామో సో ఇక్కడ వాల్యూ అనేది 150 - 5y ఎలా అయితే అజ్యూమ్ చేసామో ఇక్కడ ఎక్స్కి కూడా మనము ఈ 10 + 2y అనేది ఇప్పుడు అజ్యూమ్ చేస్తాం. నెక్స్ట్ మనం రాసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇంతకుముందు ఈక్వేషన్ 1 ఉంది కదా, ఇప్పుడు ఈక్వేషన్ 2 ఈ రెండింటిని మీరు ఒక చోట పెట్టండి. రైట్, ఒక చోట పెడితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో పుట్ ద 2 ఈక్వేషన్స్ టుగెదర్. ఫస్ట్ ఈక్వేషన్ 5y ఈక్వల్ టు 2x. దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు 10 + 2y. ఇక్కడ x వాల్యూ మనకు పర్టికులర్గా ఒకటి ఉందని తెలుస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో ఇక్కడ x ఉంది. సో ఈ x ప్లేస్లో ఈ వాల్యూని రీప్లేస్ చేయొచ్చు కదా, చేయొచ్చు. సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 × 1. ఇక్కడ ఈ ఈక్వేషన్లో 1 2లో ఉన్న వాల్యూ 1లో మనము రీప్లేస్ చేద్దాం. అప్పుడు 5y ఈజ్ ఈక్వల్ టు 2x దగ్గర x దగ్గర ఏమొస్తుంది, 10 + 2y వస్తుంది. సో అంటే 5y ఈక్వల్ టు 2 × 10 + 2y. 2 × 10 20, 2 × 2y 4y. సో 5y ఈక్వల్ టు 2 × 10 20, 2 × 2 4, yకి y. రైట్, ఇప్పుడు ఇక్కడ 5y ఇక్కడ 4y. సో ఈ 4yని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేయండి. అప్పుడు 5y - 4y ఈక్వల్ టు 20. ఈ 5y నుంచి 4yని మైనస్ చేస్తే మనకి మిగిలింది సింగిల్ y. సో y ఈక్వల్ టు 20. సో మనకి ఇక్కడ y వాల్యూ అనేది వచ్చింది. ఇది ఫైనల్ వాల్యూ. సో y వాల్యూ మనం ఎంత అంటే 20 degrees. నెక్స్ట్ మనకి x వాల్యూ కావాలి. మనం ఫైండ్ అవుట్ చేయవలసింది xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. x వాల్యూ మనం ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసినామంటే ఇది ఫైనల్ వాల్యూ కాదు. ఇక్కడ 10 + 2y ఇందులో y ఉంది. రైట్, ఇక్కడ ఓన్లీ x వాల్యూ కావాలి. ఇక్కడ y వాల్యూ 20 మనకు తెలిసింది కాబట్టి ఇక్కడ రిప్లేస్ చేస్తే మనకి x వాల్యూ ఎంత అనేది ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. సో సబ్స్టిట్యూట్ ఇంటూ ఈక్వేషన్ 2 ఇంటూ ఫైండ్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఈక్వేషన్ 2ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఈక్వేషన్ 2 ఏముంది, x ఈజ్ ఈక్వల్ టు 10 + 2y ఉంది. ఇక్కడ y వాల్యూ 20 అనేది మనం ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి y ప్లస్లో 20 తీసుకోండి. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 10 + 2 × 20. 2 × 20 40 అవుతుంది. 40 + 10 50 అవుతుంది. సో x వాల్యూ 50 నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. సో వాల్యూస్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 50 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 20. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ క్లాస్మేట్స్కి, అదేవిధంగా మీ రిలేటివ్కి కంపల్సరీ ఇక్కడ షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో ఛానల్ ఏం కనిపిస్తుంది, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఇంకా నెంబర్ ఆఫ్ ఈ చాప్టర్కి సంబంధించి ఇంకా రిలేటెడ్ వీడియోస్ కావాలంటే ఈ వీడియోకి డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్ ఎలా ఓపెన్ చేయాలంటే మీకు ఈ వీడియో క్రింద వీడియో నేమ్ కనిపిస్తుంది కదా, ఈ నేమ్ పైన మీరు ఒకసారి క్లిక్ చేయండి. మీకు అప్పుడు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు సమ్ చాప్టర్ రిలేటెడ్ వీడియో లింక్స్ ఇస్తాను నేను. నెక్స్ట్ వీడియో, ప్రీవియస్ వీడియో, అదేవిధంగా చాప్టర్ రిలేటెడ్ లింక్స్, అదేవిధంగా ప్లేలిస్ట్ లింక్స్ కూడా ఇస్తాను. ఈ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు.
ఇంకా ఇంతే కాకుండా మీకు నేను ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఏమేమి చేస్తున్నాను, ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి నేను ఏమైనా వీడియోస్ చేస్తున్నానా అవి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. హోమ్ అనేది నేను ఎలా డిజైన్ చేస్తే ఆ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా మీరు వీడియోస్ను సెలెక్షన్ చేసుకున్నట్టయితే నేను చేసిన టోటల్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి. కాకపోతే మీకు కావాల్సిన ఆర్డర్లో ఉండవు, గజిబిజిగా ఉంటాయి. ఒక సబ్జెక్టు సంబంధించిన వీడియో ఒకసారి, దాని కింద ఇంకేదో సబ్జెక్ట్ సంబంధించిన వీడియో అలా ఉంటుంది. మీకు పర్టికులర్గా ఒక సబ్జెక్టుకి సంబంధించిన వీడియో కావాలి అంటే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ప్లేలిస్ట్ అనేది ఏంటి అంటే ఒక సబ్జెక్టు లేదా ఒక టాపిక్ సంబంధించిన వీడియోస్ అనేది ఒక గ్రూప్గా నేను ఇక్కడ క్రియేట్ చేసి పెడతాను, వాటికి ఒక నేమ్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9th క్లాస్ స్టూడెంట్ అనుకుంటే మీరు ఇక్కడ 9th క్లాస్ మ్యాథ్స్ ఎక్కడ ఉందనేది సెలెక్షన్ చేసుకోవాలి. మీకు సమ్ టైమ్స్ ఇక్కడ టోటల్ ప్లేలిస్ట్ డిస్ప్లే అవ్వకపోతే ఇక్కడ యారో మార్క్ అనేది డిస్ప్లే అవుతుంది. యారో మార్క్ పైన క్లిక్ చేయండి, మీకు ఇంకా నెంబర్ ఆఫ్ ప్లేలిస్ట్ ఏముందనేది ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీకు కావాల్సిన ప్లేలిస్ట్ని మీరు సెలెక్షన్ చేసుకున్నప్పుడు సో ఆ టాపిక్ లేదా సబ్జెక్ట్ సంబంధించి నేను ఏమేమి వీడియోస్ చేశాను అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. అందులో ఉన్న థంబ్నెయిల్ని బేస్ చేసుకొని మీకు కావాల్సిన వీడియో అనేది పికప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.